యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ కు ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం. ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ఖ్యాతిని తగ్గిస్తున్నారని మండిపాటు. అధికార ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన సిపిఐ నేతలు. రాష్ట్రానికి కేంద్రాన్ని అప్పగించేందుకు పోటీ పడుతున్నారని ఫైర్. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతోంది. జగన్ పాలనపై ఎమ్మెల్యే బుచ్చయ్య అసహనం. భీమవరంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి రంగనాథ్ రాజు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన కేఆర్ఎంబీ బృందం. కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నాయని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదంటూ ఫైర్ అయ్యారు. చెప్పిన మాట చెప్పినట్లుగా చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, ఇంత సంక్షోభంలోనూ పథకాలు అమలు చేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. సంబంధించిన మొత్తం, దాంతోపాటు ఈ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు అంటే ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తం 3 పథకాలకు సంబంధించి ఒకే రోజు నిధులు విడుదల చేసి ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా ఈరోజు చేయడం జరిగింది. దీపావళి కన్నా ముందే ప్రతి రైతు సంతృప్తికరంగా ఉండాలని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒక్కటే, ఏదైతే చెప్పామో రైతుల కోసం అది చెప్పిన సమయానికి చెప్పిన విధంగా చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ఆయన ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక నిర్దేశిత కాల వ్యవధిలో చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద దాదాపుగా 18,777 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరిగింది. అంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 ముందు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ, పంట రుణాల మాఫీ హామీలో చివరికి వాళ్ళు ఇచ్చింది 12,500 కోట్లు. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లలో పంట రుణమాఫీ కింద రుణాల మాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మొత్తంలో 12,500 కోట్లు అయితే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు తిరగకముందే ఇప్పటి వరకు ఆ ఒక్క పథకంలో వేసిందే 18,777 కోట్లు. ఇది ఒక నాయకుడి కమిట్మెంట్కి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన బాకీలు తీర్చడమే కాదు, కొత్తగా ఇస్తానన్న ప్రతి ఒక్కటి అమలు చేసి మేనిఫెస్టోలో రైతుల కోసం చెప్పిన అంశాలు 100% నెరవేర్చిన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకాన్ని కానివ్వండి, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో రాష్ట్రాల ప్రయోజనాలను ఘనంగా పెట్టి ప్రైవేటీకరణ విధానాలతో బీజేపీ పరిపాలన సాగిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అకాలీదళ్, శివసేన, డిఎంకే పార్టీల తరహాలో ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తేనే రాష్ట్ర ప్రయోజనాలు రక్షించుకోవచ్చని అన్నారు. బ్రిటిష్ పాలకుల మాదిరిగా పన్ను భారాన్ని మోపుతున్న బీజేపీపై పోరాడకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రాష్ట్రంపై కేంద్రానికి పెత్తనమిచ్చేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదలకు నిరసనగా 28న వామపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టాయని, ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంపోర్ట్ చేసుకునేటువంటి బొగ్గుకంతా
లాభాలు చేకూర్చేదానికోసం ఒక కృత్రిమమైనటువంటి వార్తల్ని, బొగ్గు కొరత వార్తల్ని సృష్టించారు. మేము మనవి చేస్తున్నాం, వామపక్షాలు మా గొంతులో ఊపిరున్నంతకాలం ఈ రకమైనటువంటి మానిటైజేషన్ని మేము అనుమతించాం. విశాఖ ఉక్కునే కాదు, ఇంకా దేంట్లోనూ ప్రైవేటీకరణ అనేటువంటిది ఏదైతే మానిటైజేషన్ ప్రకటించారో వాటిని మేము సాగనివు. 28వ తారీఖున వామపక్ష పార్టీలు ఈ పెరిగిన పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం, గ్యాసు వీటన్నిటికీ నిత్యావసర వస్తువుల యొక్క ధరల పెరుగుదల వీటన్నిటి మీద వామపక్ష పార్టీలు గట్టిగా ఆందోళన కార్యక్రమం చేస్తాం. మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి మమ్మల్ని అందరినీ నిర్బంధించి అప్పుడు ఏ పెట్రోలు డీజిల్ పెంచాలి తప్ప, లేకపోతే వీళ్ళు 200 రూపాయలు పెట్రోల్ డీజిల్ చేసేటట్టుగా కనపడుతుంది. ఎక్సైజ్ డ్యూటీ ఏమో పెంచుతారు పెట్రోల్ డీజిల్ మీద. ఎక్సైజ్ డ్యూటీ పెంచితే రాష్ట్రాలకు వాటా వస్తుంది ఎక్సైజ్ డ్యూటీలో. అందుకని ఎక్సైజ్ డ్యూటీ పెంచకుండా ఇప్పుడు సెస్ పెంచి పెట్రోల్ డీజిల్ మీద సెస్ అయితే రాష్ట్రాలకు వాటా రాదు. జిఎస్టీ పెట్టినప్పుడే రాష్ట్రాల్ని, మున్సిపాలిటీల స్థాయికి ఆర్థిక వనరులన్నీ కేంద్ర ప్రభుత్వం కొట్టేసే మున్సిపాలిటీల స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాల్ని తీసుకొచ్చేసింది కేంద్రం బీజేపీ. హిందూ రాజ్యం అని చెప్పి హిందూ మతం ఆధారంగా హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నటువంటి బీజేపీ ఇలాంటి కుట్రలు పంటుంటే ఆ కుట్రలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి, ఆ కుట్రలకు వ్యతిరేకంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముందుకు రావాల్సినటువంటి టైంలో అలా రాకుండా ఒకరి మీద ఒకరు సాధించుకునే దానికోసం కేంద్రం చేతికి జుట్టు పట్టిస్తున్నారు. మన రాష్ట్రం యొక్క ప్రయోజనాలన్నీ కూడా కేంద్రం చేతికి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం. ఎయిడెడ్ విద్యా సంస్థలు అనేటువంటి ఈరోజు కొనసాగాల. విద్యారంగంలో పరిణామాల్ని పరిశీలన చేస్తే ఏపీలో 1 కోటి కేజీల గంజాయి ఉత్పత్తి అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గంజాయి ఉత్పత్తిని పోలీస్ శాఖ ఎందుకు ఆపలేకపోతుందని ప్రశ్నించారు. ఏపీ అవినీతికి పరాకాష్ట అని ముఖ్యమంత్రికి మతి తప్పిందని చికిత్స చేయించాలని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాల ముసుగులో రాజమండ్రి ఎంపీ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. వేమగిరిలో కొండను తవ్వేసి 60 కోట్లు దోచేశారని, ఎంపీ భరత్ అండదండలతోనే కొండను తవ్వేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వేమగిరిలో కొండ తవ్వేగా కిందగా పెట్టిన గోతులతో 60 కోట్లు దోశారు. దేశమంతా డ్రగ్ ఫ్రీ దేశంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రంగా పరిణమించడం బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల ఎకరాల్లో విస్తరించిన గంజాయి సాగు భారతదేశానికే కేంద్ర బిందువుగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన గంజాయి 1 కోటి కేజీలు ఉత్పత్తి అవుతుందని చెప్పబడతా ఉంది. కేజీ 5,000 రూపాయల చొప్పున ఎన్ని వేల కోట్లు ఈ గంజాయి వ్యాపారంలో నడుస్తుందో, దీని వెనక ఉన్న పెద్దలు ఎవరో, మరి ఎందుకు వాటిని నాశనం చేయలేకపోతా ఉన్నారు, తోటలను ధ్వంసం చేయలేకపోతా ఉన్నారు? లక్షల కిలోల గంజాయి ఎందుకు పట్టుబడతా ఉంది? కొత్త అవతారాలు లిక్విడ్గా యువతీ యువకులని సర్వనాశనం చేస్తూ ఉంది, మత్తుకు బానిసలు చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ పనికిరాని విధానాల వల్ల
మత్తు పదార్థాల కేంద్ర బిందువుగా రాష్ట్రం మారుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు దబాయిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, గంజాయి గురించి మాట్లాడితే మా పార్టీల మీద దోషం చేశావు. నిన్న ఏదైతే గుజరాత్లో పట్టుబడ్డ 25,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా రవాణా జరిగిందంటే దానికి కారణాలు ఎవరు? కాదు మా క్లీన్ చిట్ అంటున్నారు. అలా అయితే నర్సాపురం నుంచి నిన్న నర్సాపురం నుంచి లెహంగాల ముసుగులో విదేశాలకు తరలి వెళ్తున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దీపక్ నెక్స్ కంపెనీ వారి 50 పడకల ఆక్సిజన్ ప్లాంట్ని మంత్రి రంగనాథరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఎమ్మెల్యేకు దీపక్ నెక్స్ యాజమాన్యంకి అభినందనలు తెలిపారు. భీమవరం అంటే చేపలు, రొయ్యలు, పీతలు, కోడి పుంజులు. ఈ మధ్యన అన్ని ఎక్కడ పెట్టినా భీమవరం కోడి పుంజు పెట్టి భీమవరం కోడి పుంజు మోసేం తయారు చేసాడు, వ్యవహరించాడు. భీమవరం కోడి పుంజు ఉన్నాయండి, జాతి భీమవరం చేద్దాం నేను బాగా ఎక్కువ తప్ప అసలుగా. కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కృష్ణానది యాజమాన్యం బోర్డు KRMB బృందం శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించింది. జిల్లాలో 2 రోజులుగా పర్యటనలో భాగంగా 2వ రోజు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి, దాని వినియోగం, వార్షిక బడ్జెట్, ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సున్నిపెంటలో నిజెన్కో కాలనీలోని గృహాలను పరిశీలించారు. ప్రాజెక్టు కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంను సందర్శించి డ్యాం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడే బాగుంది, ఒకసారి అట్టే పిలిచినప్పుడు. వెరీ గుడ్. 1
కర్నూలు జిల్లా పత్తికొండలో చౌక ధరల దుకాణదారుల సంఘం ఆధ్వర్యంలో షాపు డీలర్లు ధర్నా నిర్వహించారు. పలు మండలాలకు చెందిన చౌక ధాన్యపు డిపోల డీలర్లు భారీ సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. స్టాక్ పాయింట్లు తమకు సక్రమంగా ఇవ్వాలని, ఐసీడీఎస్కు సంబంధించిన అంగన్వాడీలకు సరఫరా చేసిన బియ్యం బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మంజూరు చేయాలన్నారు. బియ్యం రోజ్గార్ యోజక పథకం కింద పంపిణీ చేసిన బియ్యం పథకం డబ్బులు చెల్లించాలని డీలర్లు డిమాండ్ చేశారు. డీలర్ల సంఘం ఐక్యత జీవో నంబర్ 10 వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 10 వెంటనే రద్దు చేయాలి. ఖాళీ సంచుల డీలర్లకు వెంటనే రద్దు చేయాలి. డీలర్ల సంఘం ఐక్యత నంబర్ 10 వెంటనే రద్దు చేయాలి. ఖాళీ సంచుల డీలర్లకు వెంటనే ఖాళీ సంచుల డీలర్లకు వెంటనే ఖాళీ నంబర్ 10 వెంటనే రద్దు చేయాలి. డీలర్ల సంఘం ఐక్యత డీలర్ల సంఘం ఐక్యత జీవో నంబర్ 10 వెంటనే గాయపడ్డ కమిషన్ల వెంటనే. కడప జిల్లా ఒంటిమిట్ట ఎస్సీ బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు హాస్టల్లో అన్ని వసతులు కల్పించేలా భోజన సౌకర్యాలపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. వార్డెన్ V3 న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ట్యూషన్ ఉంటుందని వార్డెన్ చెప్పారు. ఆరోగ్యరీత్యా ఏ సమస్య వచ్చినా స్థానిక వైద్యుల సహాయంతో వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ మెనూ ఛార్జ్ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ఆయన అన్నారు. ఒంటిమిట్ట హాస్టల్లో ఉన్నాను. మాకు నేను 9th క్లాస్ చదువుతున్నాను. మాకు ఏ లోటు లేకుండా సార్ బాగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు కావాల్సిన పొద్దున్నే బడికి వెళ్ళే ముందు మల్టీగేజ్ చిక్కి ఇచ్చున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చినాక స్టడీ అవర్ కూర్చోబెట్టి 1 గంట ఆడుకొని 1 గంట స్టడీ అవర్ కూర్చోబెట్టి 7:20 కల్లా. బాబు, ఇప్పుడు మీకు ఏమన్నా జలుబు, దగ్గు ఇలాంటి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు మీకు అందుబాటులో మాత్రలు ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు. ఆ నుంచి మీకు ఆదివారం పూట చికెన్ పెడుతున్నారా? గుడ్డు పెడుతున్నారా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా? సార్ బాగా చూసుకుంటున్నాడా? థ్యాంక్ యూ. నెంబర్ 2 ఒంటిమిట్టలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి మెనూ ప్రకారము పిల్లలకు అన్ని వస్తువులు మెనూ ప్రకారం భోజనము అందించడం జరుగుతుంది. ప్రతిదినము ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మంచి సహకారం అందిస్తున్నారు. మరియు మాకు మెడికల్ వారు కూడా మెడికల్ ప్రతి నెల మెడికల్ చెకప్లు కూడా జరుగుతున్నాయి. మీడియా మిత్రులకు సార్, ఇప్పుడు ఎక్కడైతే ఈ పిల్లవాళ్ళు ఉన్నారో ఇక్కడ ఒంటిమిట్ట పరిధి ఉన్నారా? చుట్టుపక్కల పల్లె వాళ్ళు ఉన్నారా? చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు. నైట్ వాళ్ళు ఇక్కడ పనుకుంటారు సార్? ఉంటారు. ఉదయం ఎన్ని గంటలకు మామూలుగా వీళ్ళకు లేపి వచ్చా? మామూలుగా 5:30కి లేపుతాం సార్. 5:30కి లేపి వాళ్ళ కాలకృత్యాల తర్వాత 1 అవర్ మామూలు స్టడీ అవర్స్ పెడతాము. తర్వాత టిఫిన్ అయిన తర్వాత వాళ్ళు స్కూల్లోకి వెళ్తారు. ఈవినింగ్ ఎన్ని గంటలు సార్ ట్యూషన్? మామూలు 4:45 వరకు ఉంటారు సార్. వీరికి ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్య? అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఈ ఎగ్జిబిషన్కు వచ్చిన విద్యార్థులతో మమేకమై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారు వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేర దర్యాప్తునకు ఉపయోగించే నూతన సాంకేతిక పరికరాలు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. చక్కగా ఏదైతే ఒక టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ రీచ్ అవడానికి చిన్న అడ్డులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే మనం విషయం దాన్నే తీసుకుని మళ్ళీ చక్కగా అది నోట పట్టుకుని మళ్ళీ రావడం జరిగింది. అందరూ బిగ్ క్లాప్స్. వెరీ గుడ్. అవి దాటుకుని వెళ్తాయి. అదేవిధంగా మనం ఏదైతే ఒక ఐటెం కానీ దానికి గోల్ ఇచ్చామో, ఏదైనా బాంబు ఉంది అన్నప్పుడు కానీ, లేదు ఒక వ్యక్తి నేరస్తుడు కానీ పారిపోయి మరి వరుసగా ఆయుధ విశేషాలు చెబుతూ ఉన్నారు. BFMD దీనికి ఎలా ఉపయోగిస్తారు? RCID రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తాం కదా సార్. దాంట్లో డయోడ్స్, రెసిస్టెన్స్, కెపాసిటీ ఉంటాయి కదా సార్. ఇది ఎక్కడ పోతాయి, ఎక్కడ వెళ్తాయి, ఎక్కడ అందరూ చెప్పండి.
ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా కూడా వెపన్స్ ఇచ్చేయడం వాళ్ళందరూ చక్కగా వెపన్స్ అవి చూసి మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు మన పోలీస్ వెహికల్లోనే మిమ్మల్ని తీసుకెళ్ళి మీ స్కూల్ దగ్గర వదిలిపెట్టేస్తారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇంట్రెస్ట్ వచ్చింది. కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామంలోని పోలీసు బెటాలియన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాలు భాగంగా ఆయుధాలు, సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ప్రభుకుమార్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కడప జిల్లా గోపవరం మండలం బేతాయిపల్లి గ్రామంలో సుమారు 100 మంది అనాథ వృద్ధులకు అన్నదానం చేశారు. జయసుబ్బారెడ్డి, అమరావతిల సహకారంతో తమ రెండవ కుమార్తె సాన్వికారెడ్డి మొదటి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సిస్టర్ సుషుతారేష, ఫాదర్ దేవరాజు, సిస్టర్ సరీన్, అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు పాల్గొన్నారు. Happy birthday to our dearest Sanvika Reddy, మా చిన్నారి బిడ్డ. ఈరోజు ఈ బాలమ్మ సత్రంలో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ ఈ బృందం ఇక్కడ వచ్చి ఈ చిన్నారి బిడ్డది బర్త్డే మా అవ్వ తాత వాళ్ళ మధ్యన కొనియాడినందుకు మేము ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాము. అందరికీ నమస్కారము. ఈరోజు జయసుబ్బారెడ్డి మరియు అమరావతి యొక్క కుమారి అయినటువంటి రెండవ కుమారుడు సాన్వికారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో బాలమ్మ వృద్ధాశ్రమంలో ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి కారణమైనటువంటి ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. ఏంటంటే జయసుబ్బారెడ్డి వాళ్ళ అన్న కూతురైనటువంటి వెంకట సుబ్బారెడ్డి కూతురైనటువంటి మోక్షితారెడ్డి తను కూడబెట్టుకున్న డబ్బుతో ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి ఇచ్చేసి అక్కడ అన్నదానం జరిపించమని కోరింది. దానికి నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ వయసులో చిన్నపిల్లలు ఈ వయసులోనే ఇంత ఈ యొక్క గుణాన్ని కొని తెచ్చుకొని
ఈ యొక్క మంచితనాన్ని తర్వాత సేవా గుణాన్ని గుణి తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో వెలిసిన శ్రీ మధ్విరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన శ్రీ విశ్వకర్మ జగద్గురు బాబూజీ స్వాముల వారు తన శిష్య బృందంతో దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సజీవ సమాధి సాధించారని, ఈ సజీవ సమాధిని దర్శించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మేము తమిళనాడు విశ్వకర్మ జగద్గురు శ్రీ బాబూజీ స్వామిகள் ఆంధ్రావునే వీర బ్రహ్మంగేశ్వర స్వామిகள் మఠానికి మేము వచ్చిండేము. ఈ మఠాన కిట్టతట 300 years బిఫోర్ ఇందు వీర బ్రహ్మేంద్ర స్వామిகள் మంచి విధంగా అన్ని జనాలకు మంచిది కావాలా, సర్వే జన సుగుణో భవంతు విధంగా జనాలకంతా మంచి నడవాలని వేండి ఇందు జీవ సమాధి అయ్యిండారు. ఈ జీవ సమాధికి తమిళనాడు నుండి సన్యాసిగలంతా జీవ సమాధి వీర బ్రహ్మేంద్ర జీవ సమాధికి వచ్చిండాము. కారణం ఏమైనా కాళనాన చక్రం నేడు నడిచేది, రేపు నడిచేది, ఎల్లింటికి నడిచింది. ఇప్పుడు సమీపంలో వచ్చిన కరోనా వైరస్ కోవిడ్-19 వరకు ఎత్తా మంచిది చెడ్డది ఎత్తామే కాళనాన చక్రాన్ని రికార్డ్ చేసిండారు. దాంతో చూసేకము వారితో అనుగ్రహం సిక్కితా ఈ లోకాన్ని ఉండే వారి కథకు నచ్చ బాగా బిజినెస్ వారితో లైఫ్ టోటలీ ఎత్తా మంచిది నడుచుని కోసరం మేము వచ్చిండేము. సర్వే అదావదు ఈ లోకాన ఎవరికమే టోటల్గా బిజినెస్ ప్రాబ్లం ఈ కరోనా వైరస్ నుంచి, ఆ కరోనా వైరస్ నుంచి నడిచిండ బిజినెస్ ప్రాబ్లం అండ్ ద ప్రాబ్లం మనీ ప్రాబ్లం and our body problem. Corona virus is a danger problem. It's a totally solved. I am do this puja. ಈಗ ತಮಿಳುನಾಡಿನಿಂದ వచ్చి మేము ముగ్గురు సన్యాసిಗಳು పూజ చేసింది అర్థం ఇన్ ది కరోనా వైరస్ గో ఫర్ దిస్ వరల్డ్ ద పీపుల్ ఇస్ కమ్ టు ద ప్రాబ్లం ఇస్ బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహ డెఫినెట్లీ గోయింగ్. அதுக்கு வந்து మెయిన్ ఇంపార్టెంట్ వచ్చిందే కరోనా వైరస్ ఈ లోకాన ఉండకూడదు, ఈ లోకాన పోయే వాళ్ళ அடுத்து கொரோனா இஸ் தேர்ட் அலை, தேர்ட் இஸ் நாட் கமிங் டு திஸ் வேர்ல்ட். அதுக்கப்புறம் ஐ வில் டூ த குரூப் ப்ரேயர். எத்தாருமே மேத்த అన్ని వెరుము ప్రేయర్ చేసిండేము. అదా సర్వే జనసు ఎవరికూ ఏ సట్టది రాకూడదు, ఎత్తరికి మంచిదే రావాలని వీర బ్రహ్మేంద్ర మూర్తి స్వామి దగ్గర ప్రార్థన చేసిండేము. ఓం శక్తి. ఇక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం. ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ఖ్యాతిని తగ్గిస్తున్నారని మండిపాటు. అధికార ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన సిపిఐ నేతలు. రాష్ట్రానికి కేంద్రాన్ని అప్పగించేందుకు పోటీ పడుతున్నారని ఫైర్. ఆర్థిక ఉగ్రవాది చేతిలో రాష్ట్రం నష్టపోతోంది. జగన్ పాలనపై ఎమ్మెల్యే బుచ్చయ్య అసహనం. భీమవరంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ప్రారంభించిన మంత్రి రంగనాథ్ రాజు. శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన కేఆర్ఎంబీ బృందం. కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.